హరే కృష్ణ భక్తివాహిని ఛానల్కి స్వాగతం. జీవితంలో మనం చేసే ప్రతి చిన్న పొరపాటు మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో మీరెప్పుడైనా ఆలోచించారా? ఒక దీపం ఆరిపోతే కేవలం ఆ ఇల్లు మాత్రమే చీకటిలో మునిగిపోతుంది. కాని తరతరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయం అంతరించిపోతే ఆ వంశం మొత్తం అంధకారంలోకి వెళ్ళిపోతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే సత్యం మీ హృదయాన్ని కదిలిస్తుంది, మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చివేస్తుంది. ఆధునికత పేరుతో మనం దేనిని విస్మరిస్తున్నామో దానివల్ల మన పూర్వీకులు మరియు మన భవిష్యత్ తరాలు అనుభవించబోయే వేదన ఏమిటో అదే కురుక్షేత్ర యుద్ధభూమిలో శ్రీకృష్ణుని ముందు అర్జునుడు వ్యక్తం చేసిన ఆవేదన. ఈ ఒక్క వీడియో క్లిప్ మీ జీవిత గమనాన్ని, మీ కుటుంబ గౌరవాన్ని కాపాడే శక్తిని కలిగి ఉంది. కాబట్టి దయచేసి ఒక్క క్షణం కూడా దాటవేయకుండా చివరి వరకు చూడండి. శ్రీమద్ భగవద్గీతలోని మొదటి అధ్యాయం 44వ శ్లోకం ఇలా చెబుతోంది: ఉత్సన్న కుల ధర్మణాం మనుష్యాణాం జనార్దన్ నరకే యనీయతం వాసో భవతీత్యనుశుశ్రుం. దీని అర్థమేమిటంటే, ఓ జనార్దన, తమ వంశధర్మాలను, కుటుంబ సాంప్రదాయాలను నాశనం చేసుకునే మనుషులు శాశ్వతంగా నరకంలో నివసించాల్సి వస్తుందని నేను పెద్దలు, పండితులు చెప్పగా విన్నాను. ఇక్కడ అర్జునుడు ఒక లోతైన వాస్తవాన్ని వెల్లడిస్తున్నాడు. యుద్ధం వల్ల కుటుంబాలు తుడిచిపెట్టుకుపోతే వారి పూర్వీకుల ఆచారాలు అంతరించిపోయి తద్వారా సమాజం పతనమవుతుందేమోనని అతను భయపడుతున్నాడు. ఈ ఆధునిక కాలంలో ఇది నా ఇష్టం, నా జీవితం అని చెప్పుకుంటూ మన పూర్వీకులు మనకందించిన విలువలను, నియమాలను మనం కాలరాస్తున్నాము. సాంప్రదాయమంటే కేవలం పూజలు, ఉత్సవాలు మాత్రమే కాదు. అది ఒక క్రమశిక్షణ, ఒక రక్షణ కవచం. ఒక కుటుంబంలో ధర్మం నశించినప్పుడు అధర్మం రాజ్యమేలుతుంది. మన చేష్టల ద్వారా మన పూర్వీకులకు దక్కాల్సిన గౌరవాన్ని మనం నిరాకరిస్తుండడమే కాకుండా మన వారసులకు ఒక క్షీణించిన సమాజాన్ని వారసత్వంగా అందిస్తున్నాము. ఈ శ్లోకం ఒక తీవ్రమైన హెచ్చరికగా నిలుస్తుంది. మనం మన మూలాలను మరిచిపోతే మన ఉనికికే అర్థం లేకుండా పోతుంది. నరకమనేది ఏదో దూరంగా ఉండే ప్రదేశం కాదు. మన సొంత సంస్కృతిని విస్మరించడం వల్ల మనం అనుభవించే అశాంతే నిజమైన నరకం. కన్న తల్లిదండ్రులను గౌరవించడం, కుటుంబ బాధ్యతలను నిలబెట్టడం, సహచరులకు సహాయం చేయడం, ఇవి మన రక్తంలోనే ప్రవహించాల్సిన సద్గుణాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తూ జీవించే జీవితం నిష్ఫలితమైనది. అర్జునుడి ఆవేదనలో నిజముంది. వంశపారంపర్య పరంపర విచ్ఛిన్నమైనప్పుడు జాతి గౌరవం దెబ్బతింటుంది. మన సంస్కృతి, సాంప్రదాయాలే మన గుర్తింపు. వాటిని నిర్లక్ష్యం చేయడం మనల్ని మనం నాశనం చేసుకోవడంతో సమానం. ఈ రోజు నుంచే మీ ఇంట్లోని పెద్దలు అందించిన మంచి బోధనలను స్వీకరించి మన గొప్ప చరిత్రను మీ పిల్లలకు వివరించండి. తమ వంశ విలువలను కాపాడుకునే వారిని దైవం ఎన్నడూ విడిచిపెట్టదు. మనం దీనిని ఒక చిన్న విషయంగా కొట్టిపారేస్తే రేపు మన అస్తిత్వం కోసమే వెదుకులాడవలసి రావచ్చు. మీ కుటుంబానికి సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలగాలని, మీ ఇంట్లో ధర్మం వర్ధిల్లాలని మీరు కోరుకుంటే ఈ ప్రయాణంలో నాతో పాటు నడవండి. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. మన విలువలను కాపాడుకుందాం. ధర్మం మరియు గీతాసారంపై ఇలాంటి మరిన్ని సందేశాల కోసం ఇప్పుడే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.